హలో అందరికీ, టుడే ఈజ్ మై బర్త్డే. సో నా బర్త్డేని అయితే మా ఆయన సెలబ్రేట్ చేశారు సర్ప్రైజ్గా. సో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సడన్లీ తను ప్లాన్ చేసేసరికి నైట్ 12 o'clockకి. సో మేమైతే మా వదిన వాళ్ళ పిల్లలతో మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే. సో చాలా హ్యాపీ. మొబ్బేస్తుంది బయట. సో నాకైతే మా ఆయన సర్ప్రైజ్గా గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. సో నేను ఏంటా అని అది ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే పట్టీలు ఉన్నాయి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పట్టీలు చూడగానే చాలా బాగున్నాయి. ఎప్పుడు నేనే సెలక్షన్కి వెళ్తాను, ఈసారి నాకు తెలియకుండా సైలెంట్గా తెచ్చారు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో హస్బెండ్ అలా సర్ప్రైజ్ చేస్తే హ్యాపీనెస్సే వేరు కదా మనకి. సో తర్వాత మా వదిన వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, సో వాళ్ళు కూడా నాకు చాక్లెట్ ఇచ్చారు గిఫ్ట్. వాళ్ళు చిన్ని చిన్ని అలా పిల్లలు ఇస్తే భలే ఉంటుంది కదా మనకి. చాలా అల్లరి ఎక్కువ, చిన్నోడైతే మరీ అల్లరి ఎక్కువ. చూసారు కదా ఎలా డ్యాన్స్. తో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మమ్మీ వాళ్ళు కూడా కేక్ కట్ చేయించారు. సో ఇంటికి వెళ్ళాక మమ్మీ వాళ్ళంతా మేము వెళ్ళినప్పటికీ అంతా రెడీ చేసి ఉంచారు. సో వెళ్ళగానే ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఒకసారి అది వెలిగిస్తున్నప్పుడు నాకు చిన్నది కాలిందనమాట. ఒకేసారి వెలగట్లేదని చేపెడితే ఒకేసారి కాలిపోయింది. నాకు అప్పటి నుంచి చాలా భయం అనమాట మెల్లిగా. సో అయితే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక మా మమ్మీ, మా డాడీ, మా ఆయన, మా అన్నయ్య, వదిన ఉన్నారు. సో నేనైతే ఫస్ట్ కేక్ కట్ చేసి మా డాడీకి తినిపించేసాను. తర్వాత ఇంకా అది మా మమ్మీ అయితే ఆ రోజు నాన్ వెజ్ తినరు. సో నాన్ వెజ్ తినకపోతే మా అమ్మ అది ఎగ్లెస్ అనుకొని అడిగింది. అది ఎగ్లెస్ అని చెప్తేనే అప్పుడు చిన్నది తిన్నది. సో తర్వాత ఇంకా మా ఆయనకి పెట్టేశాను నేను ఇంకా నెక్స్ట్ ఒక బైట్ తీసి. తర్వాత మా అన్నయ్యకి, వదినికి వాళ్ళందరికీ తినిపించేసాను. మీరు నాలాగా ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఎస్డే వచ్చేసి ఫ్రెండ్షిప్ డే కూడా కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్. సో అయిపోయాక నేనైతే ఇంక నెక్స్ట్ మా అన్నయ్యకి తినిపించేసిన. ఆడ అసలు వీడియోలు రావడానికి ఇష్టపెట్టుకోడు, చాలా సిగ్గు అనమాట. తర్వాత అని పిలిస్తే అలా వచ్చాడు. తర్వాత కేక్ తినేసి నాకు చిన్నది తినిపించాడు. తర్వాత అయితే ఇంకా వీడియో అయితే మా వదిన తీస్తుంది. సో తనకి నెక్స్ట్ రమ్మంటే వస్తాను అనుకుంటూనే ఇంకా మా అన్నీ తీసుకుంటే అప్పుడు వచ్చింది. సో మా వదిన సో ఇంకా మా వదిన కూడా చిన్న పీస్ తీసేసి నాకు కూడా చిన్న పీస్ తినిపించేసింది. క్రీమ్ రాయాలని ట్రై చేసింది కానీ నేను వద్దన్నాను, లేకపోతే ఫేస్ అంతా పూసేస్తుంది క్రీము, అంత అల్లరన్నమాట. సో ఒకళ్ళని తినిపించేశాక నాకు మీరే తినిపించుకుంటారా, నాకేమైనా పెడతారా అన్నట్టు మా చిన్నగాడు చూస్తున్నాడు నా వైపే. సో వాడికి కూడా చిన్న ముక్క కట్ చేసి తినిపించేస్తే లపలప అంటూ తినేసాడు వాడు.
ఓకే, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై ఫ్రెండ్స్.